ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు ఏది ప్రయోజనకరమో దాన్ని నువ్వు ఎంచుకోగలగాలి. ప్రయోజనకరమైనది ఎంచుకోవాలంటే చాలా ఆలోచన కావాలంటే దేవుడి యొక్క లేఖనాల యొద్దకు రావాలి. దేవుడి లేఖనాలని నువ్వు ధ్యానిస్తుండగా నీకు ఏది ప్రయోజనకరమో అది గ్రహించుకోవడం నీ హృదయం నీకు నేర్పిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. కనుక శరీర సంబంధంగా అన్నింటినీ సమకూర్చుకోవడం, అన్నింటినీ కూడా మన శ్రేష్టమైన వాటిని మనం ఎంపిక చేసుకోవడం, వాటి కోసం మన నిర్ణయాలు తీసుకోవడం, వీటి కోసం చాలామంది ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ దినాన దేవుని గురించినటువంటి సంగతుల విషయంలోని రాబో జీవం విషయంలోనూ ఆయన వాగ్దానాలు ఎంతో అవునన్నట్టుగా మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ విషయాల్లో ప్రయోజనకరం అవుతూ ఉన్నాయి. కాబట్టి నీకు ఏది ప్రయోజనకరమో దానికోసం ఎక్కువగా కష్టపడడం వల్ల నువ్వు చాలా ఆశీర్వాదం అందుతావు. లూకా సువార్త 10వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు చూసినప్పుడు, మార్త అయితే విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటూ ఆమె పరుగులెడుతూ ఉంది. మరి అయితే యేసుప్రభు యొక్క పాదాల దగ్గర ఆమె కనిపెట్టుకొని దేవుడి లేఖనాలు వినడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి పనులన్నీ కూడా ఎప్పుడు మనుషుని తొందర పెడుతూ ఉంటాయి. శరీర సంబంధమైన పనులు దేవుడి పనికి ఆటంకంగా ఉంటాయి. కనుక మన పనులన్నీ ముగించుకొని దైవ సన్నిధికి తగినట్లుగా ఆయన సన్నిధిలో మోకరించడానికి మనం పరుగులెడుతూ ఉండాలి. కనుక 2-3 ఒక చోట కలిసినప్పుడు ఎన్నో సంగతులు మాట్లాడుకుంటూ ఉంటారు. అవి దేవుని గురించి అయినటువంటి సంగతులు అయితే అది వారికి ఎంతో ప్రయోజనకరము, అది వారికి ఎంతో క్షేమము. ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన విషయాలు గురించి మాట్లాడుకోవడం ద్వారా అవి ఎంతో సంతోషంగా అనిపించవచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని యొక్క మాట మనం వినడం ద్వారా అది ఏదో ఒక రీతిగా మన జీవితంలోని పనిచేసి అది మనకు బలాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలగాలి. యేసుప్రభు మార్త మేరీల ఇంటికి వచ్చినప్పుడైతే మార్త అయితే విస్తారమైనటువంటి పనులు పెట్టుకోవడం వల్ల ఆమె హృదయంలో చిరాకు కలుగుతుంది, గాబరా కలుగుతుంది. అదే సమయంలో తొందరపడుతూ ఉంది. ప్రభు అయితే ఆమెను హెచ్చరిస్తూ ఉన్నారు, శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది ఏంటనేది నువ్వు తెలుసుకొని ఆయన పాదం మీద కనిపెట్టుకుని ఉండాలని ఆయన బోధిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని గురించి మనం ఎంత బాగా తెలుసుకోగలిగితే అంత బాగా శరీర సంబంధమైన క్రియలు అన్నింటినీ కూడా పెత్తనం చేయడానికి దేవుడైతే మనకు అధికారం అనుగ్రహిస్తూ ఉంటాడు. శరీరం నీ మీద పెత్తనం చేయదు కదని నీవే నీ శరీరం మీద నువ్వు పెత్తనం చేస్తామని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నీ శరీరము నీ స్వాధీనంలో ఉండాలి, నీ ఆలోచన తలంపులు నీ స్వాధీనంలో ఉండాలి. 103 దావీదు కీర్తనలో అయితే ఆ యొక్క కీర్తనలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోకని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన ప్రాణం అలాగ మనం సిద్ధపరిచే విధంగా మనం ఉండాలి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అన్నట్లుగా మన మొదటి స్థానాన్ని ఆయనకే ఇచ్చే విధంగా మనం పరుగులెడుతూ ఉండాలి. కనుక ఈరోజు ఆయన మీద నువ్వు దృష్టి పెట్టేలాగా నీ పనులన్నీ త్వరగా ముగించుకొని ఆయన సన్నిధిలోని లేఖనాలు వినడానికి నువ్వు త్వరపడాలి. విస్తారమైనటువంటి పనుల వల్ల దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు శరీరం అలసిపోవడం ద్వారా మనం ఏమింటున్నామో మనకు తెలియదు, నిద్రలోకి కూడా వెళ్ళిపోయేటువంటి వారు ఎంతమంది ఉంటుంటారు. కానీ ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించుకోగలిగితే ఆయన క్షేమకరమైనటువంటి సన్నిధి నీతో కూడా ఉంది. ఆయన నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు చక్కబెట్టుకోగలిగితే అన్ని పరిస్థితులను కూడా నువ్వు విజయం పొందుతావు. నీ శరీర సంబంధమైనటువంటి కార్యాలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి విస్తారమైన పనులను బట్టి నువ్వు పరుగులెత్తడం కాదు, కానీ ఆయన సన్నిధిలోని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఉదయకాలం ప్రార్థన చేసుకోవడానికి బద్దకిస్తూ ఉన్నారు. కానీ ఉదయకాల ప్రార్థన ఆ దినమంతా నిన్ను క్షేమంగా ఉంచుతుందని నువ్వు తెలుసుకోవాలి. దేవుడి నడిపింపు నీకు ఖచ్చితంగా దొరుకుతుందని కూడా తెలుసుకొని నువ్వు ఆయన వెతకాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవా ఏది ప్రయోజనకరమో ప్రభా అది మేము నిర్ణయించుకుంటూ ఉన్నాము. కానీ నీ లేఖనాలతో ఏకీపించినప్పుడు మాత్రం ఏది ప్రయోజనకరమైతే మేము ఖచ్చితంగా మేము తెలుసుకోగలుగుతాం. కనుక దేవ ఉదయకాలం లేవగానే నీ సన్నిధిలో సాగిలపడి నీ లేఖనాలు వినడం ద్వారా, వాటిని లోతుగా ధ్యానించడం ద్వారా మేమేం చేయాలో ప్రభా అది మా జీవితంలో చేయగలుగుతూ తండ్రి మాకు సహాయం దయచేయండి. నీ నడిపింపును అనుగ్రహించి అన్ని విషయాల్లో కృప దయచేయమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైనటువంటి సన్నిధి ప్రభా ఇది మొదలుకొని మాకు తోడుగా ఉంచుతుండగా నిష్కపటమైన మనసుతో ప్రభా ప్రతి విషయంలో నీ సన్నిధిలో కనబడటం కృప దయచేయమని, ఇదేమైనా ఎవరెవరైతే ఏ పనులను బట్టి అయితే వారు సిద్ధపడుతూ ఉన్నారో ఆ పనులన్నీ ఇదేమైనా చక్కగా జరుగునట్లుగా నీ కృప దయచేసి వారి సంతకాలు అన్ని విషయంలో కూడా చక్కగా సంతకాలు పెట్టేలాగా ఆఫీసర్స్ అందరూ నాయన వారితో ఏకీపించేలా కృప చేయమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.